హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మునిగాకైతే తెచ్చిన. బయటికి పోయినప్పుడైతే అక్కడ చెట్టు కనిపించింది, అక్కడికైతే వెళ్తే కిందికే ఉండే మండలు తీసుకొని వచ్చిన. ఇదైతే పొడి అయితే వేసుకుంటున్నాం, మునగాకు పొడి. ఇది చట్నీ వేసుకోవచ్చు, మునగాకు పౌడర్ చేసుకోవచ్చు, పప్పులో కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. మేమైతే పౌడర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఓకేనా, ఇప్పుడైతే తెంపుతున్నా. మునిగాకు ఆరోగ్యానికి మంచిది. అయితే దీన్ని అయితే మనం తెంపుకుందాం. ఆల్రెడీ అయితే కొంచెం తెంపేసుకున్నా, ఇప్పుడైతే ఉన్నదైతే తెంపుకుంటున్నా. ఇది ఇది రోజు పొడి రూపంలో ఎట్లా అన్నా కొంచెం రోజు అయితే కొంచెం తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి అయితే మంచిది. ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది మునిగాకు. కానీ రోజైతే ఏదో రకంగా కొంచెం పౌడర్, కొంచెం అదేంటి పక్కన అంచుకు కానీ చపాతీలకు కానీ తీసుకోవాలి రోజు కొంచెం. ఇలా తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది పెరుగుతుంది. మునిగాకులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల అదేంటి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ విధంగానైతే తెంపుకోవాలి. ఈ ఆకు చేదు ఉంటుంది అనుకుంటారు, చేదైతే ఏముండదు. తెంపడం అయితే అయిపోతుంది. దీన్ని అయితే మంచిగా శుభ్రంగానైతే మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకొని గాలికి అయితే ఆరబెట్టుకోవాలి. చెడి పొడి తింటావా? నీకు ఇష్టమా? నువ్వు తిన్నావా ఎప్పుడన్నా? తినలే, ఇప్పుడు తింటావా నేను చేసేది? ఇగో ఈ విధంగానైతే ఆకంతా మొత్తం ఇట్లా రుబ్బుకున్నాం. ఇగో మంచిగా ఉంది కదా, లేత మంచిగా ఉంది, ఆకైతే బాగుంది. దీన్ని అయితే ఇప్పుడైతే వాటర్లో కడిగేసుకుందాం. కడిగేసుకున్న తర్వాత ఆరబెట్టుకోవాలి, చూపిస్తా. ఓకేనా, ఇగో ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగేసుకుంటున్నా. ఇంకోసారి అయితే కడుగుతున్నా. మేమైతే దోశలకు కానీ చపాతీలకు కానీ అయితే పక్కన సైడ్కి అయితే పెట్టుకొని అయితే తింటాం. ఒక పొడి పొడి అయితే క్లాత్ అయితే ఒక టవల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇక దీని మీద వేసుకుంటున్నా. ఈ విధంగానైతే ఆరబెట్టుకోవాలి, చూడండి. కొంచెం టైం పడుతుంది ఇది ఆరడానికి. సరేనా, ఇది ఆరి అంతలా మనమైతే వీటికి పొడికి కావాల్సినవి అయితే పప్పులు అయితే రెడీ చేసుకుందాం. మునిగాకు ఆరే అంతలు అయితే మనమైతే ఇక అయితే ఇంగ్రీడియంట్స్ తీసుకున్న వాటికి కావాల్సినవి, పొడికి కావాల్సినవి. ఇగో ఎండుమిర్చి, కందిపప్పు, మినపప్పు, ఇగో వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు, పెసరపప్పు, ఇగో కొంచెం అయితే చింతపండు తీసుకున్నాం. మనమైతే వీటిని అన్నీ ఆయిల్లో వేంపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఇగో ఈ ముక్కడైతే పెట్టుకున్నా. ఇందులో ఆయిల్ అయితే కొంచెమే వేసుకోవాలి, ఇవన్నీ ఫ్రై అయ్యేంత. ఇప్పుడైతే మనమైతే ఈ ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇందులో అయితే ఒక్కొక్క దాని తర్వాత ఒకటి పప్పులు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేను శనగపప్పు వేసుకుంటాను. ఒకదాని తర్వాత వేసుకోవాలన్నీ తొందర వేగుతూ ఉంటాయి పప్పులు అనేది తొందరనే. తర్వాత ఇగో మినపప్పు, తర్వాత కందిపప్పు, తర్వాత ఇగో మినపప్పు అయితే వేసుకుంటున్నా. ఈ పప్పులు అయితే అన్నీ వేగుతున్నాయి. తర్వాత
ధనియాలు వేసుకుంటున్నా. తర్వాత ఇక వెల్లుల్లి పొట్టు తీయకుండానైతే ఇవి వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నా, మంచిగా టేస్టీగా ఉంటాయి ఇట్లా వేసుకోవడం వల్ల. ఇప్పుడైతే పప్పులన్నీ ఫ్రై చేసుకున్నా. ఇవైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా. ఇళ్ళనైతే ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నా. ఇవైతే ఇప్పుడు అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇగో పక్కకైతే పెట్టుకుంటున్నా. ఇందులోనే జీలకర్ర అయితే తీసుకున్నా. ఇందాకనైతే మనం అవన్నీ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం లైట్గా తీసుకున్నా. ఇదే ఆయిల్ని అయితే ఆకైతే వేసుకుందాం. ఇప్పుడైతే ఆకైతే వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఆకైతే వేయించుకుంటున్నాం. చూడండి మంచిగా ఫ్రై కావాలి, ఇది అంత పచ్చివాసన పోయేటట్టు. ఇప్పుడైతే ఈ ఆకైతే ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మనమైతే గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే దించుకున్నా. ఇదైతే చల్లారబెట్టుకుంటాను. చూడండి మంచిగా ఇట్లా ఫ్రై అయింది. ఇది చల్లారితే ఇంకా మంచిగా అవుతుంది. ఈ ఆకైతే ఫ్రై చేసుకున్నాం కదా, మంచిగా కొద్దిసేపు అయితే అట్లనే అటు పెట్టుకుంటానైతే ఇట్లా విడివిడి అని అయితే ఆకులు అయితే అయినాయి. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకుందాం. ఓకేనా. చూడండి ఇప్పుడైతే ఇవన్నీ వేయించి పెట్టుకున్న పప్పులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి అయితే ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటున్నా. చింతపండు వేసుకుంటున్నా. చింతపండు అయితే వేసుకుంటున్నా ఇప్పుడు. తర్వాత ఆకు, అన్నీ ఒకసారి పట్టుకుంటే పొడులు అనేది మెత్తగా కావు, అందుకే ఫస్ట్ అయితే పప్పులన్నీ రుబ్బుకున్నా. ఇప్పుడైతే ఇదైతే వేసుకున్నా. ఆకు, సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్, ఇంకో స్పూన్ కూడా వేసుకుంటున్నా. చూడండి ఇప్పుడైతే పౌడర్ అయితే మంచిగా అయింది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీన్ని అయితే రోజు అయితే ఒక స్పూన్ అన్నంలో కానీ లేకపోతే మనకు దోశలో కానీ తీసుకోవాలి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.